హలో డార్లింగ్స్, మరి మన విజయ్ ఆంటనీ గారిది తుఫాన్ మూవీ ఫైనల్ గా రిలీజ్ అయితే అయిపోయింది థియేటర్స్ లో. మరి ఈ మూవీ బాగుందా లేదా, మూవీని థియేటర్ లో చూడాలా వద్దని చెప్పేసి ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందికి అయితే వచ్చే ఉంటాయి. మరి ఏం బాధపడకండి, ఇవన్నీ చెప్పడానికే కదా నేనున్నాను. మరి దానికన్నా ముందు మీరు చేయాల్సిన పని ఏమంటే ఏం లేదు, డెఫినెట్ గా మన ఛానల్ ని కొత్త చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా అయితే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు చేసే ఒక్కో లైక్ ఒక్కో సబ్స్క్రైబర్స్ మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంతో మోటివేషన్ అయితే ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి అండ్ ఈ మూవీ స్టోరీ సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఈ మూవీ ఒక స్పై థ్రిల్లర్ జోన్ లో అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీలో మెయిన్లీ హైలైట్ పర్ఫార్మెన్స్ అంటే డెఫినెట్ గా మన విజయ్ ఆంటనీ యాజ్ సలీం, అదే ఈ మూవీలో అతని పేరు సలీం, తనదే అని చెప్పేసి చెప్పాలి. అండ్ ఆ తర్వాత హీరోయిన్ కూడా అయితే ఉంటుంది. మరి వీళ్ళ క్యారెక్టరైజేషన్స్ మూవీలో చాలా బాగుంటుంది. అండ్ ఎమోషన్స్ కూడా అయితే కొద్దిగా అయితే వర్కౌట్ చేయాలని ప్లాన్ చేశారు. అంతలా పెద్దగా నాకు వర్కౌట్ కాలేదని అనిపించింది. అండ్ మూవీ స్లోగా వెళ్తుంది చెప్పాలంటే. అండ్ కొన్ని హై సీన్స్ అయితే భలే తగులుతాయి మూవీలో. అదే ట్విస్ట్ అయితే భలేగా ఉంటాయి. మరి అది చూస్తూ చూస్తూ కొంతమందికి అర్థం కావచ్చు, ఇంకొంతమందికి స్లో అనిపించవచ్చు. అండ్ ఇలాంటి స్పై థ్రిల్లర్ జోన్ లో చూసే వాళ్ళకి ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంటర్వెల్ తర్వాత అయితే సెకండ్ హాఫ్ అయితే ఇంకా స్లోగా అయితే ఉంటుంది. ఇంటర్వెల్ వరకు అయితే మూవీ అయితే అసలు అర్థం కాకపోవచ్చు చాలా మందికి. అండ్ క్లైమాక్స్ కి వచ్చే వరకు ఓహో ఇదే అన్న ఫీల్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరికి. అండ్ మూవీ గురించి చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీలో చాలా బాగుంది. అండ్ చాలా సీన్స్ లో అయితే బాగా ఎలివేషన్ చేసే చాలా సీన్స్ ని. అండ్ సాంగ్స్ పెద్దగా అయితే లేవనుకోండి. అండ్ ఎమోషన్ సీన్స్ గురించి అయితే చెప్పాను కదా, కొద్దిగా అయితే నాకు వర్కౌట్ కాలేదని అనిపించింది. అండ్ చాలా మందికి అయితే ఎమోషన్ సీన్స్ అయితే నచ్చచ్చు. అండ్ ఓవరాల్ గా మూవీ గురించి నేను చెప్పేది ఏంటంటే, స్పై థ్రిల్లర్ జోన్స్ లో ఇలాంటి మూవీ చూసే వాళ్ళకు ఈ మూవీ ఇంకా బాగా నచ్చుతుంది. మరి మాకు స్పై థ్రిల్లర్ జోన్స్ అంతగా ఫాస్ట్ గా అర్థం కాదన్న వాళ్ళకు ఈ మూవీ ఎక్కువ అర్థం కాకపోవచ్చు. అండ్ ఇలాంటి స్పై మూవీ చూసే వాళ్ళకి ఈ మూవీ ఇంకా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇప్పటికే ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి, కొత్త మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.